వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు దోసకాయ పప్పు వేసుకుంటున్నాను. ముందుగా కందిపప్పుని ఉడకబెట్టేసుకోవాలి. కందిపప్పుని వేసుకొని ముందుకు 4 కోతలు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 కోతలు వచ్చే వరకు పెట్టుకోవాలి. పప్పు దోసకాయలు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా కలబెట్టుకోవాలి. తాలింపు కోసం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవి వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఏగినాయో లేదో తెలియాలంటే చిటపట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది ఏగినట్టని. ఏగిపోయినాయి, పప్పులో వేసేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. దీంట్లో చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. లైట్గా చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలబెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. పప్పు దోసకాయ రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. పప్పు దోసకాయ రెడీ అయిపోయింది. ఈ బౌన్లో తుడిచిపెట్టేసుకోవాలి.